క్రైస్తవుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధాలలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్స్, మంచి ఆయుధం ఏంటంటే టైం. ఇది మళ్ళీ రాదు. ఎన్నిసార్లు చెప్తానో చాలా మందికి నేను చెప్తున్నట్టు, సమయం మళ్ళీ రాదు. ఉన్నప్పుడే దేవుని కొరకు మనం ఖర్చు అయిపోవాలి. నిద్రపోతున్నావేంట్రా, టైం చాలా వాల్యుబుల్ అనే మాట బైబిల్లో లేదా? చాలా సందర్భాల్లో ఉంది. కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని గ్రహించి, చూసారా, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే సద్వినియోగం చేసుకుంటే ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. కానీ మనకి బయట వాళ్ళు రాసిన పాటలే ఇన్స్పిరేషన్, అవునా కదా? ఎవరో వాక్యం తెలియని వాళ్ళు ఎవరో ఒక పాట రాస్తారు టైం గురించి, ఇక ఇన్స్పైర్ అయిపోతాం, వింటాం. ఎందుకు అంత ఇన్స్పైర్ అవుతున్నావు దాన్ని చూసి? బైబిల్లో లేదా? అంటే నీ జీవితం ఎలా అయిపోయిందంటే, సహోదరులు చెప్పినా మారట్లా, సేవకులు చెప్పినా మారట్లా, పరిశుద్ధాత్మ చెప్పినా మారట్లేదు. ఇంకేమైంది? ఎందుకనగానే ఇంకా వాళ్ళు ఎవరో చెప్తే అప్పుడు ఇన్స్పైర్ ఏం చేస్తాం, ఇంతకి బాగా ఇన్స్పైర్ ఏం చేస్తాం, ఇంతకి డబ్బులు సంపాదించడం కోసం వెళ్తాం.